ధర్మార్థ కామ మోక్షములు ఈ చతుర్విధ పురుషార్థములను మనం ఎలా దక్కించుకోవాలి? దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జునుడికి చెప్పిన ధనానికి సంబంధించిన విషయాలు ఏంటి? ధనాన్ని ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి? ఇది కూడా మన శాస్త్రం చెప్పిందా? అధర్మ మార్గంలో వెళ్ళినా స్వర్గానికి వెడతారా? ధర్మ మార్గాన్ని ఎలా ఎంచుకోవాలి? ఎటువంటి కర్మలు చేస్తే తరించిపోతాం, ఎటువంటి కర్మలు చేస్తే భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మాఘపురాణంలో ఈ అధ్యాయంలో మనకి ఒక అద్భుతమైన కథ అన్నది చెప్తారు. ఎవరు అంటే దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జునునికి ఎన్నో విషయాలు చెప్తున్నారు కదా. ఈ క్రమంలోనే ఒక కథ చెప్తారు. అయితే ఆ కథలో మనమేం నేర్చుకోవాలి? ఇప్పటికీ కూడా అంటే ఎప్పుడో జరిగిన ఆ కథ మనందరికీ ఎలా ఉపయోగం, ఈ విషయాలన్నీ చెప్తారు. ముఖ్యంగా పుణ్యం సంపాదించుకోవడము అంటే కేవలం సత్ప్రవర్తనతో ఉండడం మాత్రమే కాదు, మనం సంపాదించే ధనం ఏదైతే ఉంటుందో దాన్ని సరిగ్గా అంటే చాలా చక్కగా ధర్మపరంగా దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, దాన్ని ఎలా వినియోగించాలి, వీటి గురించి కూడా ఈ కథలో మనకి కనిపిస్తుంది. కుండలుడు అనే ఒక వ్యక్తి కథ, ఒక వ్యాపారి కథ ఇక్కడ చెప్తున్నారు దత్తాత్రేయ స్వామి వారు. ఎవరికి అంటే కార్తవీర్యార్జునుడికి. మరి వాళ్ళ సంవాదం గురించి చెప్తున్నారు వశిష్ఠుల వారు దిలీపునికి. ఇప్పుడు ఈ కథలోకి మనం వెళ్ళినట్లయితే, పూర్వం ఈ కుండలుడు అనే వ్యాపారి తాను చాలా కష్టపడి ఎంతో ధనాన్ని పొందుతారు. అయితే అలా పొందిన తర్వాత కూడా ఎప్పుడూ ధర్మాచరణ మాత్రమే చేయటం అలవాటు చేసుకున్నారు. అమాత్రంగా కొద్దిగా స్థాయి పెరిగినా, సంపాదన పెరిగినా గర్వం అన్నది వచ్చేస్తూ ఉంటుంది కదా, అహంకారం అన్నది వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా దాన ధర్మాలు చేసుకుంటూ తనకి ఎంతో సొమ్ము తన దగ్గర ఉంది కాబట్టి, నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇవ్వగలుగుతున్నాను అనే భావనతో ఎప్పుడూ తన జీవితం అంతా కూడా ధర్మాచరణ మాత్రమే చేసి, సంపాదన కూడా ప్రతి ఒక్క పైసా కూడా కేవలం ధర్మంతోనే ఆయన సంపాదించారు. అయితే ఇదిలా ఉండగా కొంతకాలం అంటే కొద్దిగా వయసు అయిన తర్వాత ఆయన ఒకసారి అనుకుంటారట, నా జీవితం అంతా కూడా నేను ఇలా సంపాదన ఇప్పటికే బోళ్ళంత సంపాదించాను. అలాగే ఆయన ఖర్చు పెడుతున్నారు కూడా దాన ధర్మాలు చేస్తూ. కానీ ఆయన మనసుకు ఒక ఆలోచన వచ్చిందట, ఎప్పుడు సంపాదించటమేనా అంటే ఇప్పటివరకైతే ఉంది, నా పిల్లలు కూడా తిని వాళ్ళు చక్కగా ఈ ధనాన్ని అనుభవించే అంత కూడా ఉంది. మరి ఇప్పటికైనా నేను పూర్తిగా నా జీవితాన్ని భగవత్ సేవ కోసం లేకపోతే ధార్మికమైన విషయాల కోసం నేను ఉపయోగించాలి కదా అని ఒక చక్కని ఆలోచన వచ్చిందట. అంటే పూర్వం మనకి ఆశ్రమాలు అని చెప్తూ ఉండేవారు కదా, అటువంటి ఆశ్రమాలలో చిట్ట చివరికి వానప్రస్థం అని చెప్పారు. వానప్రస్థం అంటే వనానికి అందరూ వెళ్ళిపోయేవారు. అయితే అప్పట్లో వనాలు చాలా అనుకూలంగా ఉంటూ ఉండేవి, మరి ఇప్పుడు వనాలు అలా ఉండవు. అయితే ఈ వానప్రస్థ ఆశ్రమం ఇప్పుడు కూడా మనందరికీ వర్తిస్తుందా? వర్తిస్తుంది. ఏ రకంగా? మన ఇంట్లోనే ఉంటూ, అంటే ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు, అలాగే ఇంట్లో కూతురు, అల్లుడు, లేకపోతే కోడలు, మనవలు వీళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత, తన బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత ఇంకా డబ్బు కోసమో లేకపోతే నా వాళ్ళు అనే మమకారంతో జీవితాన్ని వృధా చేసుకోకూడదు. అన్నీ విడిచిపెట్టగలగాలి, భోగాలను పక్కన పెట్టగలగాలి అంటూ భగవంతునికి మరీ సమీపంగా వెళ్ళే అవకాశం. ఎందుకు అంటే అప్పుడు ఉద్యోగం చేయవలసిన అవసరం ఉండదు, అంటే చాలామందికి. అలాగే ఇంటి బాధ్యతలు మరి వాళ్ళ పిల్లలు పుచ్చుకుంటారు. అలా మనం ఒక విముక్తి పొందే స్థానానికి వచ్చిన తర్వాత ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కేవలం భగవన్నామస్మరణతో. అందుకే పూర్వం మహారాజులు కూడా వాళ్ళు రాజ్యాన్ని అప్పచెప్పిన తర్వాత, అంటే కుమారులకి పట్టాభిషేకం చేసిన తర్వాత కూడా హాయిగా నేను ఆ రాజ్యంలో ఉంటాను, భోగములు అనుభవిస్తాను అని అంటూ ఉండేవారు కాదట మహారాజులు. మహారాణులతో పాటు వాళ్ళు వానప్రస్థం అంటే వనానికి వెళ్ళిపోతూ ఉండేవారు. అలా వెళ్ళిపోయి అక్కడ ఒక చిన్న ఆశ్రమాన్ని నిర్మించుకుని వాళ్ళు చాలా సాధారణమైన జీవితాన్ని గడిపేవారు. అప్పటి వరకు కూడా ఎన్నో మణులు, మాణిక్యాలు, రత్నాలు, అటువంటి హారాలు ధరించిన మహారాణి కూడా అవన్నీ పక్కన పెట్టి, భోగములను పక్కన పెట్టి చాలా చక్కగా సాత్వికమైన జీవితాన్ని, భోగములు లేని జీవితాన్ని నిత్యము ఆ వాతావరణంలో ప్రశాంతంగా భగవంతుణ్ణి స్మరించుకుంటూ చాలా చక్కగా ఆ జీవితాన్ని గడుపుతూ అలాగా
వాళ్ళు విడిపోయేవారట. అది ఒకప్పుడు ఉన్న ఆచారం. మరి ఇప్పుడు కూడా అంటే ఒక వయసు వచ్చిన తరువాత మరింతగా భగవత్ సేవలో లేకపోతే ధార్మికమైన విషయాల్లో మన మనస్సు లగ్నం కావాలి. ఇంకా సంపాదన, ఇంకా నేను, నాది, నా పిల్లలు, నా మనవలు, వాళ్ళ పిల్లలు అంటూ మనము అలా వెళ్ళకూడదు అన్నది మన పురాణాలు మనకి చెప్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి కూడా చాలా కష్టపడి సంపాదించాను, అయిపోయింది, ఇప్పటికైనా నా జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటాను అంటూ మరింతగా భగవన్నామ స్మరణ చేసుకోవడం, పూజలు చేసుకోవడం, పుణ్యక్షేత్రాలకి వెళ్ళటం, అలాగే తన దగ్గర ఉన్న సొమ్ము ఏదైతే ఉందో కేవలం దానం చేయటం అని కాకుండా ఆలయాలకు సంబంధించి, ధార్మిక విషయాలకి సంబంధించి, యజ్ఞ యాగాదులకు సంబంధించి ఆ డబ్బుని ఖర్చు పెడుతూ అలాగా తరించిపోయాట. తనకి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి ఈ తండ్రి ఎలా అయితే పెంచాడో అలాగే పెరిగారు. వాళ్ళు పెద్దయ్యారు. వాళ్ళు కూడా ధనం కేవలం అనుభవించటం అని కాకుండా దాన ధర్మాలు చెయ్యాలి, ఈ ధనం యొక్క విభజన జరగాలి అనేటట్టుగా తండ్రి మార్గంలోనే వాళ్ళు కూడా నడిచారు. అయితే కొంతకాలం అయిపోయిన తర్వాత మరి అందరూ వెళ్ళిపోయే స్థితి వస్తుంది కదా. అటువంటప్పుడు ఈ కుండలుడు ఇతను కూడా ఆయన విడిపోయారట. ఆయన వెళ్ళిపోయిన తర్వాత చక్కగా ఆయన స్వర్గాన్ని పొందారు. ఎందుకు అంటే ఎంత డబ్బు సంపాదించినా అహంకారం లేదు, గర్వం లేదు. ఆ సంపదను సద్వినియోగం చేసుకున్నారు. అలాగే ఇక నేను ఏం చెయ్యాలి అన్నది ప్రతి స్థాయిలో ఆయన గుర్తించారు. మనకి బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, అలాగే బాల్యావస్థ ఇలా ఉంటాయి కదా. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అది తెలుసుకోవాలి కదా. కాబట్టి అన్ని అవస్థలలోనూ ధర్మాన్ని విడిచిపెట్టకుండా ప్రవర్తించారు కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. చక్కగా ఆయన స్వర్గ ప్రాప్తి అన్నది ఆయనకి కలిగింది అని చెప్తారు. అయితే ఇక్కడతో కథ అయిపోయిందా? కాదు. ఇప్పుడు ఈ 2 కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వ్యాపారాన్ని పట్టుకుని వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. అయితే తండ్రి సంపాదించిన ఆస్తి బోళ్ళంతా ఉంది. ఇది కాకుండా ఆ వ్యాపారాన్ని ఇంకా చక్కగా కొనసాగిస్తూ వాళ్ళు మరింతగా డబ్బుని సంపాదించడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు అంటే తండ్రి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ మనసులో మాత్రం కొంచెం సంపాదించిన తర్వాత, కొంచెం ఏమిటి భారీగా సంపాదించిన తర్వాత వాళ్ళ మనసులో చిన్న గర్వం, అహంకారం ఇవి చోటు చేసుకున్నాయట. ఎప్పుడైతే అంత డబ్బుని చూశారో తండ్రిలా ఆలోచించకుండా, ఇంత డబ్బు మేము సంపాదించాం కదా, ఇంకొకరికి ఎందుకు ఇవ్వాలి, దాన ధర్మాలు ఎందుకు చెయ్యాలి, మేం కష్టపడి సంపాదించాం కదా అంటూ వ్యామోహం ఎప్పుడైతే డబ్బు మీద కలిగిందో మరింతగా సంపాదించాలి అనే ఆలోచనతో సంపాదన మీదే ఉన్నారు. మరి ఒక్కొక్కసారి సరిపోదు ఇది నాకు అని అనుకుంటే మార్గాలు చూస్తూ ఉంటాం కదా, అలా మార్గాలు వెతుకుతున్నారట. ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటే తినడానికి లేని పరిస్థితి అయితే లేనే లేదు. చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో భోగములు అనుభవిస్తున్నారు. అయినా ఎప్పుడైతే వ్యామోహం అన్నది పెంచుకున్నారో డబ్బు పైన, ఇక వేరే దృష్టి ఏమీ లేదు, ₹1 కూడా ఎవ్వరికీ ఇవ్వవద్దు, ఇది మా సంపాదన అని అనుకున్నారు. అలా అనుకుంటూ నెమ్మదిగా ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ఏం చేశారు, ఉన్న సంపాదన ఇంకా పెంచుకోవాలి అంటే ఏ మార్గాలు కనిపించకపోతే అధర్మపు మార్గాన్ని కూడా ఎంచుకున్నారు. అలా ఇప్పుడు తండ్రి వెళ్ళిపోయాడు, అప్పటి వరకు బాగానే ఉన్నారు, కానీ అధర్మ మార్గాన్ని ఎంచుకుని వాళ్ళు విపరీతమైన పాప కర్మలు చేస్తూ అలాగ సంపాదించడం మొదలుపెట్టారు. అయితే మనం సంపాదించే ₹1 అది కేవలం ధర్మంతో ముడిపడి ఉండాలి. అందుకే ధర్మ, అర్థ, కామ, మోక్షములు ఇది చతుర్విధ పురుషార్థములు. ధర్మం మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. ధర్మం, అలాగే అర్థము, కామము, మోక్షము. మరి అర్థము అంటే డబ్బు, కామము అంటే మనసులో పుట్టే కోరికలు. ధర్మంతో ఎప్పుడు ముడిపడి ఉండాలి ఈ అర్థము అంటే సంపాదన, ధర్మంతో ఎప్పుడు ముడిపడి ఉండాలి కామము అంటే మనసులో పుట్టే కోరికలు. అలా చేసినట్లయితే మోక్షము అన్నది ఖచ్చితంగా మనకి లభిస్తుంది అని చెప్పారు. అంటే ఇలా అన్నమాట. అందుకని వీళ్ళు ఏం చేశారు అంటే అధర్మం వైపు వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. సంపాదిస్తున్నారు, దాచుకుంటున్నారు, అది అధర్మంగా ఖర్చు పెట్టేస్తున్నారు, ఎవ్వరికీ ఎటువంటి దాన ధర్మాలు చేయటం లేదు. అయితే లక్ష్మీదేవి ప్రవాహం కోరుకుంటుంది. భగవంతుడికి తెలుసు కదా ఎవరి దగ్గర ఎలా వాళ్ళకి బుద్ధి చెప్పాలో. కాబట్టి ఈ డబ్బు అన్నది అంటే ఇక్కడ ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. భగవంతుని యొక్క అనుగ్రహం, ఏ పంచభూతాలు ఉన్నాయో లేకపోతే భగవంతుని యొక్క కొన్ని శక్తులు ఉన్నాయో, జీవులు తప్పితే అవి మాత్రమే శాశ్వతంగా ఉంటాయి, మిగతావన్నీ వచ్చినవి వెళ్ళిపోవలసిందే. అందుకే ఇప్పుడు ఈ ధనం ఏదైతే సంపాదించారో బాగా, ఇది నెమ్మదిగా అంటే వ్యాపారము అనేటప్పటికీ ఎప్పుడు మంచి జరగదు కదా, ఎక్కడో ఒక్కడ నష్టం, అక్కడి నుంచి మొత్తం నష్టం నష్టం నష్టం. ఇలా వీళ్ళకి వచ్చిన సమస్య ఏమిటి అంటే ఇప్పుడు ధనం ఎంతవరకు కోల్పోయారు అంటే
ఇక ఇండ్లు గడవడానికి కూడా కష్టం. అంటే తండ్రి గారు ఎంత ఆస్తి సంపాదించారో, మళ్ళీ వీళ్ళు దాన్ని ఎలా రెట్టింపు చేసుకున్నారో అవన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి. ఎలా విడిపోతాయో ఒక్కొక్కసారి మనకే తెలియదు. కోట్లు కోట్లు అలా మాయమైపోతూ ఉంటాయి కదా. మరి అలాగే మాయమైపోయేట వీళ్ళ జీవితంలో కూడా చాలా కష్టమైన పరిస్థితి అన్నది ఏర్పడింది. తినడానికి ఏమీ లేని పరిస్థితి కూడా ఏర్పడింది. అప్పుడేం చేశారు? ఇక వ్యాపారం చెయ్యలేక అన్నీ నష్టాలే కాబట్టి నెమ్మదిగా దొంగతనాలు చేయటం మొదలుపెట్టారు. ఇంకొక మార్గం లేదు. ఆ పని కూడా చేయించింది ఈ డబ్బు. అంటే జీవితం ఎలా కొనసాగుతుంది అన్నది ఇక్కడ చెప్తున్నారు. అంటే దొంగతనాలు చేశారట. మరి అలా ఆ ఊర్లో దొంగతనాలు చేసినప్పుడు అదేమీ అలవాటైన పని కాదు కదా. ఒక్కొక్కసారి దొరికిపోయేవారు, తెలిసిపోతుంది. చిన్నప్పటి నుంచి ఉన్న ఊరు పరువు పోతుంది. లేకపోతే అందరూ ఊరుకుంటారా? పట్టుకుని బాధేస్తారు కదా. కాబట్టి వాళ్ళు భయపడిపోయి ఇక ఇక్కడ ఉండలేము అంటూ అడవికి వెళ్ళిపోయారట. అడవుల బాలైపోయారట. అంత కష్టపడ్డారు. అలా అడవిల పాలైపోయిన తర్వాత అప్పుడేం జరిగింది? అక్కడ ఒకరోజు ఒక పెద్ద పులి ఈ పెద్ద కుమారుడిని మింగేసింది, చచ్చిపోయాడు. ఇంకొక పాము చిన్నవాడిని కాటేసింది, ఆయన కూడా చనిపోయాడు. అలా మొత్తానికి ఇద్దరూ చనిపోయారు. అయితే ఇక్కడితో అయిపోయిందా? లేదు. మరి ఈ కథ ముందుకి ఎలా వెళ్ళింది? వీళ్ళలో ఎవరెవరు, అంటే ఈ ఇద్దరిలో ఎవరు స్వర్గానికి వెళ్ళారు, ఎవరు నరకానికి వెళ్ళారు? వెళితే స్వర్గానికి ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే ఇద్దరు కూడా అధర్మపరులే కదా. దీని గురించి తర్వాత అధ్యాయంలో దత్తాత్రేయ స్వామి వారు చక్కగా చెప్తున్నారు. ఆ అధ్యాయంలో మనం కూడా ఈ విషయాలు చెప్పుకుందాం. నమస్తే.